విశాఖలో దేవుడు చేసిన మనుషులు సందడి చేస్తున్నారు. ఈ రోజు ట్విన్స్ డే సందర్భంగా ప్రస్తుతం విశాఖలో అటు తెలంగాణ ఇటు ఏపీ రెండు రాష్ట్రాలకు చెందినటువంటి ట్విన్స్ అంతా కూడా ఈ రోజు ఫిబ్రవరి 22న ఈ విధంగా సెలబ్రేషన్స్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళంతా కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఈ విధంగా ప్రతి ఏడాది కూడా ఈ ఏడాది ఈ రోజు కోసం వీళ్ళంతా కూడా వేచి చూస్తున్నారు. వాళ్ళ పుట్టినరోజులు ఎన్నైనా సరే ఈ రోజు మాత్రం అందరూ కలిసికట్టుగా ఈ విధంగా బర్త్డేలు చేసుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సుమారు 50 మంది జంటలు కూడా ఈ విధంగా ప్రస్తుతం రావడం జరిగింది. ప్రస్తుతం ఈ ఆర్గనైజర్ సంబంధించి ఆర్గనైజర్స్ ఉన్నారు. రామలక్ష్మణ్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ రామలక్ష్మణ్, ముందుగా మీకు ట్విన్స్ డే శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా కండక్ట్ చేస్తున్నారు. మరి ఈ ఏడాది ఎటువంటి స్పెషల్స్ ఉన్నాయి? ఈ ఏడాది కూడా చాలా గ్రాండ్ గా చేశాము. ఎప్పటి నుంచి అంటే దగ్గర ఒక 10 days నుంచి ముందు నుంచే ప్లానింగ్స్ చేసుకుని ఈ చాలా మంది ట్విన్స్ తో 50 పేర్స్ దగ్గర పేరుస్తో చాలా గ్రాండ్ గా చేయించుకుంటున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేస్తున్నారు విశాఖ వేదికగా. అంటే దీనికి చాలా వరకు ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసి ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాతో పాటు ఇప్పుడు కొత్తగా కూడా చాలా మంది వచ్చి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మేము ఇలా ట్విన్స్ డే చేస్తున్న కొద్ది ఇంకా అలాగే ట్విన్స్ పెరుగుతున్నారు. మా గ్రూప్ లో ఉన్న ప్రస్తుతంగా 500 పేర్స్ ఉన్నారు. జస్ట్ ఈ సంవత్సరం 50 పేర్స్ పెరిగారు. అంటే మా ఈవెంట్ మా ఈ ప్రోగ్రామ్ అన్ని టీవీలో అన్నింటిలో చూసి అందరూ మేము కూడా ట్విన్స్ చెప్పి మా కాంటాక్ట్ ఫోన్ చేసి మమ్మల్ని కూడా గ్రూప్ లో యాడ్ చేయని చెప్పేసి చేస్తున్నారు. అలాగే దాని ద్వారా మొత్తం ఆంధ్ర తెలంగాణ నుంచి 50 పేర్స్ వరకు ఈ రోజు ఇక్కడ సెలబ్రేషన్ జరుపుకున్నాం. ఇది ప్రస్తుతం అయితే మరికొంతమంది ట్విన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎలా అనిపిస్తుంది అమ్మా? ప్రతి సంవత్సరం వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ రోజు మీరు అందరూ కూడా ఒకసారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బర్త్డేస్ అయితే మన ఇంట్లో మన ఫ్యామిలీస్ తో చేస్తాం, ఎక్కడైతే ఫుల్ ట్విన్ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది. 5 years నుంచి మేము కంటిన్యూగా ఇక్కడ అటెండ్ అవుతున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు, అంతా బాగా ఎంకరేజ్ కూడా చేస్తారు అలాంటివన్నిటి. ప్రస్తుతం మనం ట్విన్స్ చూస్తున్నాం, చిన్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, ఒకసారి మనం చూడొచ్చు. వీళ్ళంతా కూడా గ్యాదర్ అవడానికి ఎంతో వీళ్ళంతా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమ్మా, ఇది ఏంటి స్పెషల్? ట్విన్స్ డే. ఏంటి బర్త్డే కేక్ కట్ చేస్తారా? బర్త్డే కేక్ ఇంకా కట్ చేయలేదు, కట్ చేస్తాం. ఎలా అనిపిస్తుంది? అంతా ఫ్యామిలీ మెంబర్స్, కొత్త ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రైట్, మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ట్విన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, మీరంతా కూడా ఒక కొత్త ఫ్యామిలీ, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎవ్రీ ఇయర్ ఇలానే ట్విన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి చాలా ఘనంగా జరుపుతున్నారు మా ట్విన్స్ అంతా కలిపి. అంటే 2-4 పేర్స్ చూడడం ఒక ఎత్తు అయితే, ఇంతమంది ఒకే దగ్గర కలిసి ఇలా నవ్వుకొని సెలబ్రేట్ చేసుకోవడం అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకు. ఇలాగే మరి వచ్చే ఇయర్స్ లో కూడా ఇంకా బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని. ఏదైనా కన్ఫ్యూజ్ ఇంకేదైనా ఉందా? ఎవరైనా పని ఇన్సిడెంట్ కానీ ఏదైనా కన్ఫ్యూజన్ అయ్యేటట్టు? ప్రతి ఇన్సిడెంట్ ఇప్పుడు తను చేసిన తప్పు నా మీద నెట్టేస్తుంది, అప్పుడప్పుడు నేను చేసింది తన దగ్గర నెట్టేస్తాను. అప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. సో ఇద్దరిని కలిపి తిట్టేస్తారు ఆ టైంలో. సో అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా బస్ పాస్ విషయం, తన బస్ పాస్ నేను వాడేయడం, లేదా నా బస్ పాస్ తను వాడేయడం, ఇలాంటివి ఉంటాయి అనమాట. బేసికలీ ట్విన్స్ అంటే ఏంటంటే వేరు వేరు బాడీసే కానీ సోల్ మాత్రం ఒకటే. మనతో మాట్లాడడానికి చిన్నారులు కూడా ఉన్నారు. ఏంటమ్మా ఇది స్పెషల్? ఏంటి చెప్పు, ఏంటి స్పెషల్? ఏంటి ఇది? ఎక్కడి నుంచి వచ్చా? సుజాత నుంచా? నీ పేరు? మీ పేరు? ఓకే, మీ ఇద్దరు ఒకే రోజు పుట్టారా? వెరీ గుడ్. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ట్విన్స్ డే ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాం, చూస్తూనే ఉన్నాం, ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ చాలా స్పెషల్గా ఉంటుంది. మేమే కాకుండా ఇంకా కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు కదా, సో వాళ్ళు కూడా గ్యాదర్ అవుతున్నారు మాతో పాటు. సో ఇంకా కొత్త వాళ్ళని చూస్తున్నాం మాలాగా. సో చాలా బాగుంది. ఇలా సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నార్మల్ పీపుల్ కంటే మీరు చాలా స్పెషల్, ఎందుకంటే ఇద్దరు ఒకేలా ఉండడం, ఒక మిర్రర్ పోలినట్టు, ఎలా అనిపిస్తుంది? అఫ్ కోర్స్ స్పెషల్గానే అనిపిస్తుంది అండి. అంటే లైక్ రేర్ కదా ఇలా, అంటే ఇద్దరు సేమ్ ఒకేలా ఉండడం అనేది రేర్. సో కొంచెం స్పెషల్ అంతే ఒకరికి. వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీని పోలినట్టు విధంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మేడం చెప్పండి, మేడం ఏమనిపిస్తుంది? ఈ మొత్తం గ్రూప్ మొత్తం అంతా కూడా మీ ఎండలోనే జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం కూడా వస్తున్నారు, ఈ విధంగా ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నారు. మీ ఓన్ ఫ్యామిలీ కన్నా ఇదే ఇంకా ఇంపార్టెంట్ భావిస్తున్నారు నాకు తెలుస్తుంది, ఎలా అనిపిస్తుంది? మీరు 7 years నుంచి మేము వస్తున్నాం. మా పేరు రజనీ లావణ్య, వైజాగ్ నుంచి వచ్చాం.
ఇంకా సంవత్సరం చూసే కొలది జనాలు ట్విన్స్ అనేది ఎక్కువ అవుతున్నారు కానీ కొంచెం డెవలప్ అవుతున్నారు. ఇలాగే డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. సాధారణంగా మనుషులను పోలిన మనుషులు 7 ఉంటారంటారు. ఇప్పుడు ట్విన్స్ కూడా ఎక్కడైనా సడన్ గా కనిపిస్తే అరే భలే ఉంది అనిపిస్తారు. ఇక్కడ ఇలాంటిది ఒక 50 మంది జత ఉన్నారు జంట అంతా కూడా ఎలా అనిపిస్తుంది? అంతా ఒక ఫ్యామిలీగా కనిపించడం చాలా హ్యాపీగా కనిపిస్తుంది. ఇలాగే 7 సంవత్సరాలు బట్టి చాలా హ్యాపీగా. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ మా రిలేటివ్స్ అందరూ ఫోన్ చేస్తారు, మీరు ఇలా ప్రోగ్రామ్కి వెళ్ళారా, చాలా హ్యాపీ అంటారు. ఇష్టాలు ఎలా ఉంటాయి? ఇంచుమించు ఒకేలా ఉంటాయా లేదంటే ప్రతి ఇయర్ మీరు వింటున్నదే మేము చెప్తున్నదే, అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మా ఇష్టాలు ఒకటే. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుందమ్మా? ఈ రోజు ఒక కొత్త ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు, ఎలా ఉంది? ఇదే ఫస్ట్ టైం మేము రావడం, అది కూడా రామ్ లోకేష్ వాళ్ళ వల్ల మేము వచ్చాము. ఇంత బాగా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇంతలా సెలబ్రేట్ అవుతుందని అసలు ఊహించలేదు. యానం నుంచి వచ్చాము. యానం నుంచి వచ్చాము. తన పేరు హర్షిత, నా పేరు హర్షిని. వీఆర్ స్పోర్ట్స్ గర్ల్స్, జిమ్ ట్రైనర్స్. మీ లైఫ్ లో జరిగినటువంటి ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్తారా? కన్ఫ్యూజ్ అయినవి ఎవరైనా? ఎగ్జామ్స్ రాసి అలా కన్ఫ్యూజన్ చేసాం సార్స్ ని, ఇంకా స్టూడెంట్స్ ని. అలాగా ఇది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. ఏమనిపిస్తుంది భయ్యా, ఈ రోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చాలా హుషారుగా ఉన్నారు, ఎలా ఉంది? మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. 1 year నుంచి ఏగర్గా వెయిట్ చేస్తాం అనమాట. ఈ రోజు ఎప్పుడు వస్తుందా, మేము ఎప్పుడు మా ఫ్యామిలీ కలుసుకుంటామా అని. సో అది ఈ రోజు కలిసినప్పుడు మాత్రం ఈ రోజు మేము కలెక్ట్ చేసుకున్న మెమరీస్ తో ఓవరాల్ ఇయర్ అంతా ట్రావెల్ చేస్తాం అనమాట. అందరికి సింగిల్ ఫ్యామిలీ ఉంటది, బట్ మా మమ్మీ మా డాడీ ఒక ఫ్యామిలీ అయితే ఇది మా జాయింట్ ఫ్యామిలీ. మేము సంపాదించుకున్న ప్రాపర్టీ కాదు, ఇట్స్ జైంట్ ఫ్యామిలీ. ఇది ప్రస్తుతం ట్విన్స్ అంతా కూడా చాలా సంతోషంగా ఈ రోజుని జరుపుకుంటున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం మరికొంతమంది ఆనందంగా సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? వైజాగేనా? ఎలా అనిపిస్తుంది ఈ రోజు? డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్ లాగా. చాలా ఫస్ట్ టైం మేము రావడం, ఇంతమందిని ట్విన్స్ చూడడం ఫస్ట్ టైం. ఇది చాలా బాగా అనిపించింది, ఇంతమంది ట్విన్స్. మీరు చెప్పండి ఎలా ఉంది ఈ రోజు? బాగుందా? గత 5 సంవత్సరాలు బట్టి వస్తున్నాం, బాగా ట్విన్స్ డే జరుపుకోవడం బాగా సంతోషంగా ఉంది. ప్రతి ఇయర్ కూడా మిస్ అవ్వకుండా వస్తున్నారంటే ఈ ఫ్యామిలీకి మీరు ఇచ్చే ఇంపార్టెంట్ అంతా తెలుస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అది వైజాగ్. వైజాగేనా? ఎలా అనిపిస్తుంది వైజాగ్ లో ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేయడం? చాలా హ్యాపీగా ఉంది. అందరినీ ఇలా మీట్ అవ్వడం బాగా హ్యాపీగా ఉంది. మేము 3 years వచ్చాం, ఇది 3rd. చాలా బాగుంది. ఫేవరెట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయా, మారుతూ ఉంటాయి? లేదు, ఒకలా ఉంటాయి. సేమ్ అన్ని. స్టడీస్ సేమ్, జాబ్ సేమ్, అన్ని సేమే కదా ఉండాలి, నో డిఫరెంట్. చెప్పండి భయ్యా, ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఒక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు ట్విన్స్ డే? ఇలాంటి అవకాశం మీరు ఏ విధంగా ఇచ్చేస్తారు? చాలా హ్యాపీగా ఉంటుంది. మేము గత 6-7 years నుంచి కూడా కంటిన్యూగా ప్రతి ఇయర్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వస్తున్నాము. మెయిన్ గా రామరాజ్ అని, లక్ష్మణ్ రాజ్ అని, సోంపేట ట్విన్స్ కి మెయిన్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత కష్టపడి ప్రతి ఇయర్ ఆర్గనైజ్ చేయడం అంటే చాలా కష్టం. ఇంకా ఇయర్ కి కొత్త ట్విన్స్ అనేది యాడ్ అవుతూనే ఉన్నారు. ఇంకా చాలా మంది ట్విన్స్ ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు కొన్ని రీజన్స్ వాళ్ళు రావట్లేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా. మీరు చెప్పండి, మీ లైఫ్ లో జరిగినటువంటి ఏదైనా ఒక సీరియస్ ఇష్యూ అవ్వచ్చు, ఫన్నీ ఇష్యూ ఏదైనా ఉందా? ఫన్నీ విషయం చెప్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు లక్ష్మణ్, తను రాము. మేము వైజాగ్ నుండి వస్తున్నాం. వైజాగ్ గాజువాక మా ప్రాంతం. హ్యాపీ ట్విన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. మా లైఫ్లో ఫన్నీ విషయం ఏంటంటే, స్కూల్లో మా ఇద్దరం చదువుకుంటున్నప్పుడు రెయిన్ పడుతుంది. ఆ టైంలో టీచర్ అవ్వాలని బయటికి వెళ్ళొద్దన్నారు. ఆ టైంలోని ఇతను లోపలే ఉన్నారు, కానీ నేను బయట నాకు కొంచెం అల్లరి ఎక్కువ నాకు చిన్నప్పటి నుండి. అందువల్ల నేను బయటికి వెళ్ళి రావడం వల్ల తడిసిపోయాను. నేను బయటికి వెళ్ళానని చెప్పేసి ఈడు అనుకుని టీచర్ ఈయన్ని కొట్టేసింది. అది చాలా ఫన్నీ విషయం. అలాగే కదా నా వల్ల చాలాసార్లు తన్నులుతున్నారు ఇంట్లోని. అదే చాలా ఫన్నీ విషయం. ఇది ప్రస్తుతం అయితే ట్విన్స్ అంతా కూడా సెలబ్రేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఈ విధంగా ట్విన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వీరు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అంతా కూడా వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. వాళ్ళ కుటుంబాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా సరే ఈ రోజు కోసం వాళ్ళు సంవత్సరం అంతా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, వీళ్ళు ఈ రోజు కోసం ఎన్నో డేస్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళకి చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా మనం మనుషులను పోలిన మనుషులను చూస్తుంటాం, కానీ ఈ రోజు ఒక కవలను చూస్తేనే ఎంత ఆశ్చర్యపడతాం. కానీ ఈ రోజు మాత్రం వీళ్ళు ఒక సుమారు 50 జంటలు ఈ విధంగా వచ్చి విశాఖలో సందడి చేస్తున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు
కవర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీ ట్విన్స్ డే. కెమెరామ్యాన్ రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.